జయశ్రీ ఫారంలో ఓ రోజు ఒకప్పుడు ఓ శాంతిమయమైన గ్రామంలో 12 ఏళ్ల అలీసు అనే చిన్నారి ఉండేది. ఆమె ఒక ఉల్లాసభరితమైన, శ్రమను ప్రేమించే అమ్మాయి. తన కుటుంబ ఫారంలో రోజువారీ పనులను చేస్తూ సమయం గడపడం ఆమెకు చాలా ఇష్టం. ప్రతి ఉదయం పర్వతాల వెనక సూర్యుడు ఉదయించినప్పుడు జయశ్రీ ఆనందంతో నిద్రలేవుతూ ఆ రోజు పనులను ఆనందంగా స్వాగతించేది. ఒక ప్రకాశవంతమైన ఉదయం జయశ్రీ ఒక బుట్ట పట్టుకుని ఫారెన్‌కి బయలుదేరింది. సూర్యకాంతి పొలాలపై బంగారు వెలుతురును విరజిమ్మింది. కోళ్లు మృదువుగా కూతలేస్తూ నేలను కొరుకుతూ ఉండగా అలీసు తోటలో పండిన కూరగాయలను సేకరించసాగింది. గుడ్ మార్నింగ్ టు ఆల్! జయశ్రీ తన ఆనందభరిత గళంతో ఆ పశువులను ఆహ్వానించింది. తాజా టమాటాలు, క్యారెట్లు బుట్టలో నింపుతూ ఆమె గుండెలు సంతోషంతో నిండిపోయాయి. తోట మట్టివాసన, ప్రకృతి మనోహరమైన శబ్దాలు ఆమె మనసుకు కొత్త ఉల్లాసాన్ని అందించాయి. జంతువులకు ఆహారం పెట్టడం కూరగాయలను సేకరించిన తర్వాత జయశ్రీ పశువుల గూటికి వెళ్ళింది. ఒక ఆహారపు సంచి తీసుకుని కోళ్ల కూటికి చేరుకుంది. కోళ్లు ఆమె చుట్టూ గుమిగూడుతూ ఆహారం కోసం ఆసక్తిగా ఎదురుచూశాయి. ఇదిగో మీకు ఆహారం అని జయశ్రీ ఆహారాన్ని నేలపై చల్లుతూ చెప్పింది. కోళ్లు సంతోషంగా కూతలేస్తూ ఆహారాన్ని తింటూ ఉండగా అలీసు వారిని సంతోషంగా చూసింది. మీపై ప్రేమతో పూసిన ఆహారం నాకెంతో ఆనందం ఇస్తుంది అని ఆ వెనుక పలుకు గలగలకాడే గేదెను చూసి ఆమె అంది. తర్వాత జయశ్రీ తోట వైపు వెళ్ళింది. రంగురంగుల పువ్వులు గాలిలో వాలి ఊగుతున్నాయి. ఒక నీటిదోసని తీసుకుని ప్రతి మొక్కకు సరిపడా నీరు పోసింది. తోట మధ్యలో ఒక భయానక స్కేర్క్రో మౌనంగా నిలుచుని పువ్వులను కాపాడుతూ ఉంది. కాస్త శ్రద్ధ పెడితే ప్రతిదీ అందంగా పెరుగుతుంది అని జయశ్రీ తన మనసులో అనుకుంది. తన శ్రమ పట్ల ఆమె గర్వపడింది. మధ్యాహ్నం సమయానికి జయశ్రీ స్నేహితులు సామ్, లిల్లీ ఫారంకి వచ్చారు. అందరూ కలిసి పొలాల్లో పరుగెత్తుతూ పిట్టలాంటివి ఆడుకుంటూ సంతోషంగా గడిపారు. ఆకాశం నీలం రంగులో మెరిసింది. పొలాలు పచ్చని గడ్డతో పూరించబడ్డాయి. నువ్వు నన్ను పట్టుకోలేవు అని జయశ్రీ తన స్నేహితుల కంటే ముందుగా పరుగెత్తుతూ అరిచింది. వారంతా కలసి నవ్వుతూ ఆహ్లాదభరితంగా గడిపారు. వారి నవ్వుల శబ్దం గ్రామమంతా వినిపించింది. మధ్యాహ్నం సమయానికి జయశ్రీ స్నేహితులు సామ్, లిల్లీ ఫారంకి వచ్చారు. అందరూ కలిసి పొలాల్లో పరుగెత్తుతూ పిట్టలాంటివి ఆడుకుంటూ సంతోషంగా గడిపారు. ఆకాశం నీలం రంగులో మెరిసింది. పొలాలు పచ్చని గడ్డతో పూరించబడ్డాయి. నువ్వు నన్ను పట్టుకోలేవు అని జయశ్రీ తన స్నేహితుల కంటే ముందుగా పరుగెత్తుతూ అరిచింది. వారంతా కలసి నవ్వుతూ ఆహ్లాదభరితంగా గడిపారు. వారి నవ్వుల శబ్దం గ్రామమంతా వినిపించింది.